రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు బస్టాండ్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దుర్వాసన భరించలేక ప్రయాణికులు ముక్కు మూసుకొని ఊపిరి బిగపట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి టి మద్దిలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆర్టీసీ బస్టాండ్ లో పర్యటించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు రాజధాని రాష్ట్రంలో అతి పెద్ద రెండవ ఆర్టీసీ బస్టాండ్ కానీ పేరు పెద్ద ఊరి దిబ్బ అనే చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పేరుకొనిపోయి దుర్వాసన వెదజల్లుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలమై మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉన్నాయని అన్నారు. మూత్రశాలల్లో, మరుగుదొడ్లలో అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. బస్టాండ్లోనే ఉన్న ఆర్టీసీ అధికారులు చూసి చూడనట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బస్టాండ్ సమీపంలోని కొందరు అధికారులు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. బస్టాండ్లో బస్సులు ఎక్కడ పడితే అక్కడ నిలపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. వెంటనే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి శిథిలమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు, బస్టాండ్లో గుంతలను మరమ్మతులు చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో మరిన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని జిల్లా ప్రజా రవాణా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నగర నాయకులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కె గోపీనాథ్, ఎస్ షాకీర్, ఎస్ జయప్రకాష్ రెడ్డి, ఎస్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకపోయింది. ప్లాస్టిక్ కవర్లు, టెంకాయ చిప్పలు, సీసాలు, ఎక్కడ చెత్త అక్కడే పేరుకపోయింది. భరించలేని వాసన ఇక్కడ ఉంది. ఇక్కడ పిల్లలు కానీ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ లేకొస్తే జబ్బులకు గురి కావాల్సిందే. ఎక్కడ చూసినా చెత్త చెదారము, దుర్వాసన, చెత్తంతా మురిగిపోయి భరించలేని వాసన వస్తూ ఉంది. యూరినల్స్ పనిచేయడం లేదు, లెట్రిన్ బాత్రూములు కొన్ని పనిచేయడం లేదు, శిథిలమైపోయినాయి. మొత్తము ప్రజలు, ప్రయాణికులు చాలామంది బస్సులో దిగి ఎక్కడంటే ఎక్కడే మూలమూత్రాలు విసర్జిస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా అధికారులు ఉన్నారు, టౌన్ అధికారులు ఉన్నారు. మరి ఆర్టీసీ బస్టాండ్లో ఇంతమంది ఆఫీసర్లు ఉండి ఇది ఒక అస్సలు కంపు కొడతా ఉంది. ఇక్కడ వస్తే ఇక ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంది. రోడ్లు గుంతలు ఉన్నాయి, బస్సులు ఎక్కడంటే ఎక్కడ నిలబెడుతున్నారు. రాత్రిలో పూట బస్సుల పక్కనే నిలబడి మూలమూత్రాలు విసర్జిస్తున్నారు. మహిళలు అయితే అవమానాలకు గురవుతున్నారు. కాబట్టి ఆర్ఎం గారు వెంటనే స్పందించి రోడ్లు గుంతలు ఉన్న రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయించాలి. యూరినల్స్ ప్రజలకు అందుబాటులో మరుగుదొడ్లు, యూరినల్స్ శుభ్రంగా ఏర్పాటు చేయాలి. దుర్వాసన లేకుండా చేయాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.